నిజామాబాద్ జిల్లా బీంగల్ మండలం బాడా బీంగల్లో ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన యూరియా యాప్ను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ పీఏసీఎస్ ముందు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. బీఆర్ఎస్ రైతు నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గతంలో పాత పద్ధతిలో యూరియా పంపిణీ చేసినప్పుడు సకాలంలో అందక రైతులు క్యూ లైన్లలో గంటల తరబడి నిలబడి పాస్ పుస్తకాలు, చెప్పులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఆ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎక్కడ చెడ్డ పేరు వస్తుందన్న భయంతో ఇప్పుడు హడావిడిగా కొత్త యూరియా యాప్ ను తెరపైకి తెచ్చారని వారు ఆరోపించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి తక్షణమే ఈ కొత్త యాప్ విధానాన్ని రద్దు చేయాలని, పాత పద్ధతిలోనే ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులకు నేరుగా యూరియా అందించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. యూరియా యాప్ వెంటనే ఎత్తివేయాలని చెప్పి ధర్నా చేయడం జరిగింది. ఎందుకంటే రైతులకు చాలా కష్టమవుతుంది. స్మార్ట్ ఫోన్లు అనేది రైతులకు ఎక్కువ మటుకు తెలియక వాళ్ళు పరిశాన్ అయ్యి పాపం వాళ్ళకు అసలు ఆన్లైన్లో ఏ విధంగా చేసుకోవాలో అర్థం కావడం లేదు. పాత పద్ధతి అనుసరించాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎందుకంటే రైతులకు ఈ సమస్య చాలా పెద్ద ఎత్తున ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం ఆలోచన చేసిందంటే యూరియా తక్కువ పడుతుంది కాబట్టి బయట చెప్పులు పెడితే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఆలోచన ఆన్లైన్ ఒకటి కొత్తగా పెట్టారు. దీన్ని రద్దు చేసి పాత లెక్కనే పెట్టి రైతులకు అందరికీ అన్ని విధాలుగా యూరియా సంచులు వచ్చే విధంగా చేయాలని చెప్పి మా పార్టీ తరఫున, బీఆర్ఎస్ పార్టీ తరఫున, మా ప్రశాంత్ అన్న గారి తరఫున మేము. ఇక నిజామాబాద్ జిల్లాలో అయితే ప్రభుత్వం ఏదైతే రైతుల కోసం కొత్త యూరియా యాప్ను ప్రవేశపెట్టిందో దాన్ని రద్దు చేయాలని అయితే అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు అయితే భారీ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి భూపతి అందిస్తారు. భూపతి. నిజామాబాద్ జిల్లాలో యూరియా కోసం రైతులు రోడ్డుబాట పడుతున్నారు. గత వారం రోజులుగా ఎక్కడో ఒక చోట రైతులు యూరియా కోసం ఆందోళన నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన యూరియా యాప్ ను ఎత్తివేసి పాత విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డెక్కిన పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లా పరిధిలోని భీమ్గల్ మండలం, బడా భీమ్గల్, నందిపేట్, అదేవిధంగా మోటార్ మండలం డొంకల్ గ్రామాల్లో రైతులు రోడ్డు ఎక్కి నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భీమ్గల్ మండలం, బడా భీమ్గల్ లో రైతులు పీఎస్సీఎస్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. మరోవైపు మోటార్ మండలం డొంకల్ వద్ద రైతులు జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. 63వ జాతీయ రహదారిపై 3 గ్రామాలకు సంబంధించిన రైతులు నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. యూరియా యాప్ ఎత్తివేసి పాత పద్ధతిలోనే యూరియాను రైతులకు అందించాలని డిమాండ్ చేసిన పరిస్థితి నెలకొంది. మరోవైపు నందిపేట మండలం పరిధిలోని మండల కేంద్రంలో రైతు ఐక్య వేదిక ఆధ్వర్యంలో రైతులు నిరసన కార్యక్రమం చేపట్టారు. దీంతో వ్యవసాయ పనులు ఒకవైపు జోరుగా సాగుతున్న సమయంలో యూరియా కొరత ఉండడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమకు యూరియా కొరత లేకుండా రైతాంగానికి ఇబ్బంది కలగకుండా పాత పద్ధతిలోనే గతంలో ఇచ్చిన మాదిరిగానే అవసరమైన యూరియాను రైతులకు అందించాలని రైతు నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలు కూడా ఆందోళన బాధపడిన పరిస్థితి నెలకొంది. గతంలో ఎన్నం లేని విధంగా యూరియా యాప్ వల్ల రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఈ నేపథ్యంలో రైతులు ఖరీఫ్ పనుల్లో బిజీగా ఉన్న తరుణంలో యూరియా కోసం ఇబ్బందులు పడాల్సి వస్తుందని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఒకవైపు సొసైటీ కార్యాలయం వద్ద, మరోవైపు రోడ్డుపై ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు, నిరసన చేపడుతున్న పరిస్థితి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే యూరియా యాప్ విధానాన్ని రద్దు చేసి గతంలో మాదిరిగా యూరియాను అందరికీ అందుబాటులో తీసుకురావాలని కూడా డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయ శాఖ స్పందించి చర్యలు తీసుకోవాలని జిల్లా రైతాంగం డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. థ్యాంక్ యూ భూపతి.